నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కోర్ట్ కచేరీ అని రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో కోర్ట్ కచేరీ అంటే సింపుల్గా ఏం లేదు, మామూలుగా అందరికి తెలిసిన టైటిల్ అర్థమైపోతుంది. కోర్టులో జరిగే విషయాల గురించి అనమాట. సో స్టార్టింగ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక కేసు మీద, డైవోర్స్ కేసు మీదనే సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు సిరీస్ గురించి చూసుకుంటే మాత్రమే దగ్గర 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ వచ్చేసరికి అయితే అర్ధగంట లోపల డ్యూరేషన్ ఉంది. మీద 5th ఎపిసోడ్ ఏదైతుందో కొంచెం లాంగ్ ఉంటుంది, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటే బాగుంటుంది అన్నట్టుంది. కానీ 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేసారు అన్నమాట. స్టోరీ ఈ కేసు చుట్టూనే తిరుగుతూ వీళ్ళే కొన్ని అక్కడక్కడ చిన్న కష్టాలు, వీళ్ళ కొడుకుని కూడా దాంట్లోకే అడ్వకేట్ లాగా అన్నట్టు చూపిస్తారన్నమాట. కమింగ్ టు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కొత్త పర్స్పెక్టివ్లో చూపించారు అనుకోవచ్చు. కొత్తగా ఫ్రెషర్ అంటే ఏమంటారు, లాయర్ వాళ్ళ కొడుకు ఫ్రెషర్ లాగా కొడుకు లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద చూపించారు అన్నమాట. సో స్టార్టింగ్లో మీకు ఇది అన్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అంటే సిరీస్ మొత్తం కూడా చూసుకుంటే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. కొన్ని అక్కడక్కడ సీన్స్ ఎందుకు రావే అన్నట్టు ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎక్కడ వెళ్ళి చెక్ చేస్తారు అనే దాని మీద అక్కడక్కడ కొన్ని కీ పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేసినప్పుడు వాచబులే, చూడొచ్చు అనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. పర్లేదు, డీసెంట్గానే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇది ఎట్లా కోర్టుని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తారనే దాని మీద కూడా మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్తారు. సో అది కూడా వ్యాలిడ్ పాయింట్ లాగానే తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అని మీరు అడగచ్చు. తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో సెన్స్ అనిపించవన్నమాట. అండ్ కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కడుంటే అది అవసరమే లేదు కదరా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం పెద్దగా అనిపించింది, దానివల్ల కొంచెం తక్కువేయాల్సి వచ్చింది. ఒక్కోసారి 2 పార్ట్స్లో తీసి అయిపోయేది. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమో తక్కువ పెట్టి లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ఎక్కువ పెట్టేసరికి అది కొంచెం సెన్స్ అనిపించలేదు. దానికి తక్కువ ఇచ్చిన ఇంకేం లేదు పోయి అక్కడ కొన్ని సీన్స్ ఉండడం వల్ల. సో ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే పోయి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.